జనసేనలో అగ్గి రాజుకుంటుంది. ఆగ్రహం పెల్లుబికుతుంది. జనసేన కార్యకర్తల్లో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది అనేక రకాలుగా వెల్లడవుతుంది కూడా. తాజాగా ఆ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలకి పిలుపిచ్చింది. ముఖ్యంగా డీలిమిటేషన్, స్థానిక సంస్థల ఎన్నికల కోసమంటూ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాల కోసమంటూ రాష్ట్ర కమిటీని 12 మంది సభ్యులతో నియమించింది. ఆ 12 మంది సభ్యుల కమిటీ వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సమావేశం రసాబసగా మారింది. జనసేన పార్టీలో ఉన్నటువంటి కలహాలకు వేదికైంది. నేరుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా ఈ కమిటీలో ఉన్నటువంటి ఇతర నేతల సమక్షంలోనే జనసేన పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకరి మీద ఒకరు తోపులాటకు ప్రయత్నం చేశారు. నెట్టుకునేదానికి సిద్ధమైపోయారు. ఇట్లా జనసేన పార్టీలో ఉన్న విభేదాల్ని వెల్లడించినట్టు అయింది. ఆ పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో ఉండాలి అని పిలిపిస్తుంటే కిందన క్షేత్రస్థాయిలో వ్యవహారం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది తిరుపతి సమావేశం చాటుతున్నటువంటి విషయం. మరి దీన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తిస్తుందా? జన సైనికుల్లో తీవ్ర అసహనం ఉంది అనే వాస్తవాన్ని గ్రహిస్తుందా? ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఇటీవల తమిళనాడులో టీవీకే విజయం తర్వాత జనసేన పార్టీ నాయకత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. గడిచిన కొంతకాలంగా ఆ పార్టీలో శ్రేణులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ నాయకత్వం మాత్రం పెద్దగా ఖాతరు చేయట్లేదు. కానీ తమిళనాడు ఫలితాల తర్వాత మాత్రం స్వరం పెంచుతున్నారు. అనేక మంది బయటకు వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ని నిందించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు, నిలదీస్తున్నారు. విజయ్ సాధించగలేంది ఏపీలో పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ పడలేరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా జనసేన పార్టీ నుంచే ఒత్తిడి పెరగడంతో ఆ పార్టీ నాయకత్వంలో అంతో ఇంతో కదలిక తప్పలేదు. ఆ క్రమంలోనే వరుసగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు, రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియకు పూనుకోబోతున్నట్టు, ఇటీవల సభ్యత్వం పూర్తయినటువంటి తరుణంలో కమిటీలు కూడా సిద్ధం చేస్తామన్నట్టుగా ప్రకటన అయితే చేసింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే నాయకులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేనలో నామినేటెడ్ పోస్టు రాక చాలామంది నాయకులు కొత్తలు ఆడుతున్నారు. మొదటి నుంచి జనసేన పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నటువంటి నేతలను కాకుండా మధ్యలో వస్తున్నటువంటి వాళ్ళకే అందలం ఎక్కిస్తున్నారు అనే మాట జనసేనలో సైతం వినిపిస్తోంది. దాంతో ఆరంభం నుంచి జనసేన వెంట నడుస్తున్నటువంటి వాళ్ళలో అసహనం పెల్లుబిగుతుంది. అందుకే ఇప్పుడు పాత కొత్త జనసేన శ్రేణుల మధ్య అనేక చోట్ల వర్గపోరు నడుస్తుంది. ఆ వర్గపోరుతోనే తిరుపతి జిల్లాలో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ని బాధ్యతల నుంచి తప్పించాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. ఆయన్ని ఏమాత్రం కొనసాగించడానికి లేదు అంటూ జనసేన శ్రేణులే నిలదీసే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగినటువంటి వ్యవహారం జనసేన పార్టీలో ఉన్న ఒక్కపోతను చాటుతుంది. ఆ పార్టీలో ఉన్న వర్గపోర్ని వెల్లడిస్తుంది. ఆ పార్టీ అధినాయకత్వం ఎన్నాళ్లుగా కప్పిపుచ్చాలని చూసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మరి ఇప్పుడు పార్టీలో అంతర్గత పోరు హద్దులు మీరుతున్నటువంటి తరుణంలో నేరుగా పార్టీ ముఖ్య నేతల సమక్షంలోనే
కొట్లాటకు దిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి స్థితిని అధినాయకత్వం గ్రహిస్తుందా? ఇలా పరిస్థితి చేజారిపోయేలా ఉన్నటువంటి నేపథ్యంలో చక్కదిద్దుకోవడానికి పూనుకుంటుందా? అడపాదడప గుర్తొచ్చినప్పుడల్లా అక్కడ ఇక్కడ ఒకటో అరో మీటింగులు పెట్టి సరిపెట్టేస్తున్నటువంటి జనసేన ఇకనైనా తమ పార్టీని సరిదిద్దుకోవడం, చక్కదిద్దుకోవడం మీద దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదే ఇప్పుడు తిరుపతి శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం చేసుకుంటే ఏ పార్టీకి కూడా ఇలా దాటిపోయే పరిస్థితి రాదు. కానీ చాలా కాలం పాటు సమస్యని కప్పిపుచ్చి నాంచివేసే ధోరణి అవలంబించిన కారణంగానే ఇలా హఠాత్తుగా పెళ్ళుబికే పరిస్థితి వస్తుందన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. జనసేన పార్టీలో కేవలం తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల బట్టబయలవుతుంది. దాన్ని గ్రహించి ఎక్కడికక్కడ సమస్యల్ని చక్కదిద్ది పరిష్కరించి సామరస్యపూర్వకంగా శ్రేణులంతా కదిలించే ప్రయత్నం చేయకపోతే ఆ పార్టీ పుట్టి మునిగిపోవడం అనివార్యమైనటువంటి విషయం తేట తెల్లం చేస్తున్నటువంటి ఘటనగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది.